الحمد لله الذي أرسل رسله بالبينات وأيدهم بالحجج والدلائل الباهرات وشرح صدورهم للأحكام والآيات النيرات. أحمده سبحانه وأشكره وأتوب إليه وأستغفره وأشهد أن لا إله إلا الله وحده لا شريك له في الأسماء والصفات والذات. وأشهد أن محمدًا عبده ورسوله أزكى البريات بخاتم الرسالات صلى الله عليه وعلى آله وصحبه أولي الفضل والمكرمات والتابعين ومن تبعهم بإحسان ما دامت الأرض والسماوات. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. ولا تسبوا الذين يدعون من دون الله فيسبوا الله عدوا بغير علم كذلك زينا لكل أمة عملهم ثم إلى ربهم مرجعهم فينبئهم بما كانوا يعملون. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, దుర్భాష దుఃఖానికి చేటు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట: విశ్వసించిన ప్రజలారా, వారు అల్లాహ్ను వదలి ప్రార్థించే మిథ్యా దైవాల్ని మీరు దూషించకండి. అలా చేస్తే వారు బహుదైవ ఆరాధన కూడా మించిపోయి అజ్ఞానంతో అల్లాహ్నే దూషించడానికి సిద్ధపడతారు. మేము ప్రతి వర్గానికి వారు చేస్తున్న పనులనే ఆకర్షణీయమైనవిగా చేశాం. చివరికి వారు తమ ప్రభు సన్నిధికి పోవలసి ఉంది. అప్పుడు ఆయన గతంలో వారు చేస్తుండిన పనులేమిటో వారికి తెలియజేస్తాడు. అభిమాన మిత్రులారా, ఆత్మ ఆరాటం అల్లాహ్ను చేరుకోవాలని, శరీర ఆరాటం భోగభాగ్యాలను తనివి తీరా ఆస్వాదించాలని. ఈ రెండు ఆరాటాల మధ్య పోరాటమే మనందరి జీవితం. రెండు ఆరాటాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడమే జీవిత అర్థము, పరమార్థం. ఇక అభిమాన మిత్రులారా, చెడు అనడం, చెడుని అనుసరించడం, తిట్ల పురాణం మొదలెట్టడం ఒక విశ్వాసిగా మనకు ఏ విధంగానూ శోభించని ఒక విషయం. దుర్భాష అనేది మనిషి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. మనందరి ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించిన గొప్ప వరం ఏమిటో తెలుసా? మాట్లాడే శక్తి, మన అభిమతాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ. అదే మాటను మనం లెస్స పలికినట్లయితే, మంచిగా పలికినట్లయితే, తద్వారా మన వ్యక్తిత్వం అనేది వెలుగుతోంది. అలా కాకుండా లెస్గా పలికితే, మీనింగ్లెస్గా పలికితే, మార్నింగ్ లెస్గా పలికితే, రెస్పెక్ట్ లెస్గా పలికితే, అదేవిధంగా విచక్షణారహితంగా మాటను గనుక మనం పలికినట్లయితే అదే మాట మన వ్యక్తిత్వాన్ని చీకట్లలోకి నెట్టేస్తుంది కూడా.
మన మాటలు సంస్కారంతో, సహనంతో, గౌరవంతో ఉంటే మనం ఎదుగుతాం. అదే మన మాటలు దుర్భాషలుగా గనక మారినట్లయితే అదే మన పతనానికి అసలు కారణమవుతాయి. అభిమానం ఇట్లా దుర్భాష అంటే కేవలం తిట్టడం మాత్రమే కాదు. ఎదుటి వ్యక్తి గౌరవాన్ని కించపరిచే మాట, అవమానించే ధోరణి, హేళన చేసే వ్యాఖ్య, ఇవన్నీ దుర్భాష కోవకే చేరుతాయి. కొందరు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకొని నోటుకొచ్చిన బూతులు తిడుతుంటారు. గోడకు తగిలితే గోడను తిడతారు, వాహనం స్టార్ట్ కాకపోతే దాన్ని తిడతారు, నెట్వర్క్ పని చేయకపోతే దాన్నైతే తిట్టిన తిట్టకుండా మరీ తిడుతుంటారు. ఇలా అలవాటైన ఈ దుర్భాష అనే దుర్గంధం అనేది చివరికి మనిషి నడవడికలో భాగమైపోతుంది. ఎవరో ఒకరిని తిట్టందే అతని పొద్దుపోదు. వీరు ఎలాంటి వారంటే తిట్టడం ఒక యోగమని, తిట్టించడం ఒక భోగమని, తిట్టలేకపోవడం ఒక రోగమని నమ్మే యొక్క రకం. నా భూతో నా భవిష్యత్తు అన్న దగ్గరే వీరు ఆగరు. నా భూతే నా భవిష్యత్ అంటారు. అభిమానం ఇట్లారా, దుర్భాష మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని ఆ యొక్క దుర్భాష ద్వారా తగ్గించుకున్నానని భావిస్తాడు, కానీ నిజానికి అతను తన గౌరవాన్ని తానే తగ్గించుకుంటున్నాడు. తిట్లు మాట్లాడడం వల్ల ఎదుటి వ్యక్తికి తాత్కాలికంగా బాధ కలగవచ్చు, మనసు అనేది నొచ్చుకోవచ్చు, కానీ దీర్ఘకాలంలో నష్టం కలిగేది, నష్టపోయేది మాట్లాడే ఆ వ్యక్తి. కుటుంబంలో అటువంటి వ్యక్తి ఉంటే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది, పిల్లలపై చెడు ప్రభావం పడుతుంది. కార్యాలయంలో ఉంటే ఉద్యోగులు ప్రేమతో కాకుండా భయంతో పనిచేస్తారు. అదే సమాజంలో అటువంటి వ్యక్తికి ఎలాంటి విలువ అనేది ఉండదు. ఈ కారణాల దృష్ట్యా ఇస్లాం ధర్మం దుర్భాషను తీవ్రంగా నిషేధించింది. ఒక ముస్లింను తిట్టడం పాపం, అతని గౌరవాన్ని అవమానించడం అతి ఘోరమైన తప్పు అని బోధించింది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితమే దీనికి గొప్ప ఆదర్శం. ఎంతటి బాధలు ఎదురైనా, ఎంతటి అవమానాలు ఎదురైనప్పటికీ ఆయన నోటి నుండి దుర్భాష ఎప్పుడూ వెలువడలేదు. సహనం, క్షమ, మృదుత్వమే ఆయన ఆయుధాలు, అందమైన ఆభరణాలు, ఆదర్శ భాషణలు, భూషణలు కూడా. దుర్భాష మాట్లాడే వ్యక్తిని ప్రజలు గౌరవించినా అది నిజమైన గౌరవం కాదు. అతని కోపం నుంచి తప్పించుకోవడానికి, అతని యొక్క తిట్ల పురాణం నుండి తప్పించుకోవడానికి, అతని హాని నుండి తమల్ని తాము రక్షించుకోవడానికి మాత్రమే వారు అలా వ్యవహరిస్తారు. అటువంటి వ్యక్తిని హదీసులో అత్యంత చెడ్డవాడు అని అభివర్ణించడం అనేది కూడా జరిగింది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇదే విషయాన్ని హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారితో ప్రస్తావించిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మనం ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే నోటి నియంత్రణ అంటే ఆత్మ నియంత్రణ. కోపం వచ్చినప్పుడు మాటను ఆపగలిగిన వాడే నిజమైన బలవంతుడు. తిట్లకు బదులు మౌనం, అవమానకరమైన మాటలకు బదులు సహనం, కోపానికి బదులు ప్రార్థన మనం అలవాటు చేసుకుంటే మన జీవితం కూడా పవిత్రమవుతుంది. మన చుట్టూ ఉన్న వారి జీవితాలు కూడా ప్రశాంతంగా మారుతాయి. మన మాటలే మన గౌరవానికి అద్దం. దుర్భాషను వదిలితేనే మన వ్యక్తిత్వం అనేది వికసిస్తుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమానం ద్వారా ఒక కవి చెప్పినట్టు, గాలియోं की रविश को कम कीजिए, आपकी चलती है जुबान बहुत. ఫార్సీలో ఒక మాట ఉంది, తామర్ద్ సుఖన్ న గుఫ్తా బాషద్ ఐబ హునరజ్ న హుఫ్తా బాషద్. మనిషి నోరు విప్పనంత వరకు అతనిలో బలము, బలహీనత ఏదీ బయటపడదు. అతనిలో ఏ లోపం ఉంది, ఏ బలాలున్నాయని ఎవరికీ తెలియవు. ఒక్కసారి అతను నోరు ఉప్పాడంటే అతనిలో బలాలు, బలహీనతలు రెండూ బయటపడతాయి అని చెప్పడం జరిగింది. కనుక అభిమానం ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరినీ ఉద్దేశించి చెప్పిన మాట, ఇయ్యాకుం వల్ ఫహ్ష వత్ తఫహుష ఫఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ఫాహిషల్ ముతఫహ్హిష్. అశ్లీలతకు దూరంగా ఉండండి,
అలాగే అశ్లీలంగా ప్రవర్తించడాన్ని కూడా విడిచిపెట్టండి. ఎందుకంటే అల్లాహ్ అశ్లీలమైన మాటలు పలికే వారిని, అశ్లీలంగా ప్రవర్తించే వారిని ప్రేమించడు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లైసల్ ముమిను బిత్తఆన్ వలల్ లఆన్ వలల్ ఫాహిష్ వలల్ బది. ముమిన్ దూషణలు చేసేవాడుగా ఉండడు, శాపనార్థాలు పెట్టేవాడుగా ఉండడు, అశ్లీలమైన మాటలు పలికేవాడిగా ఉండడు, అలాగే అసభ్యంగా మాట్లాడేవాడిగా కూడా ముస్లిం ఉండడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవియ్యడమే కాకుండా లం యకున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సబ్బాబన్ వలా ఫహాషన్ వలా లఆనన్ కాన యకూలు లి అహదినా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుర్భాషలాడేవారు కాదు, అశ్లీల పదజాలాన్ని వాడేవారు కాదు, శాపనార్థాలు పెట్టేవారు కాదు. ఎవరి నుండైనా ఏదైనా అనుచిత చర్య గనక చోటు చేసుకుంటే ఇతనికి ఏమైందయ్యా, ఇతని నుదుటికి మందు తగులుగాక అనేవారు, అంత మాత్రమే. కనుక అభిమానం ద్వారా మనలో కూడా పెద్దలు బడుద్దాయ్, శుంఠ ఇలాంటి కొన్ని మాటలు అంటారు ప్రేమపూర్వకంగా. అది తిట్టుగా దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అభిమానం ద్వారా మనం ఒకరిని దూషించకూడదు అన్న విషయాన్ని చాలా బలంగా నొక్కి వక్కాణించారు. కనుక జాబిర్ బిన్ సులైం రదియల్లాహు అన్హు గారు చెప్తున్న మాట, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి, ఏ అహదిలి, ఓ దైవ ప్రవక్త, ఏదైనా ఒక మంచి మాట నాకు చెప్పండి, నేను దాన్ని ఆచరణలో పెడతానంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తసుబ్బన్న అహదన్, నువ్వు ఎవ్వరిని తిట్టకు. అప్పుడు ఆ సహాబీ అంటున్నాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మాట వినింది మొదలు, ఫమా సబబ్తు బాదహు హుర్రన్ వలా అబదన్, నేను ఆ మాట విన్న తర్వాత ఏ స్వేచ్ఛాపరుని తిట్టింది లేదు, ఏ బానిసను తిట్టింది లేదు, ఏ ఒంటిను తిట్టింది లేదు, ఏ మేకను తిట్టింది లేదు, ఏ వస్తువుని నేను దూషించింది లేదు అని ఆ సహాబీ చెప్తున్నారు. ఇక అభిమానం ఇస్తారా, దుర్భాష వివిధ రూపాల్లో ఉంటుంది. ముక్తసరిగా మీ ముందర పెట్టే ప్రయత్నం చేశాను. అందులో ప్రథమంగా దైవ దూషణ, అల్లాహ్ను తిట్టడం. కనుక అభిమానం ఇస్తారా, చాలామంది వారి బాధల్లో ఉన్న ఇతర కారణాల వల్లను అల్లాహ్ను వారు దూషిస్తూ ఉంటారు. కనుక పండితులు చెప్పిన మాట, మన్ సబ్బల్లాహ కఫర్, ఎవరైతే అల్లాహ్ను దూషిస్తారో, దైవ దూషణకు పాల్పడతారో వారు అవిశ్వాసానికి ఒడిగట్టినట్టు. అలాగే అల్లాహ్ ఆయతులను ఎవరైతే దూషిస్తారో, అల్లాహ్ యొక్క ఆదేశాలను ఎవరైతే అవహేళన చేస్తారో వారు కూడా కుఫ్రుకి ఒడిగట్టినట్టే అని సెలవీయడం అనేది జరిగింది. కనుక హదీస్ కుదుసీలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్న ఒక మాట ఏమిటంటే, యష్తుముని ఇబ్ను ఆదం పుత్రుడు నన్ను తిడుతున్నాడు, నన్ను తిట్టడం అతనికి శోభించని విషయం. ఆదం పుత్రుడు నా మాటను నమ్మడం లేదు, ఆ విధంగా అతను చెయ్యడం అతనికి శోభించని విషయం. మరి అతని తిట్టు ఏమిటంటే, ఇన్నలి వలన, అతను అంటున్నాడు నాకు సంతానం ఉంది అని. ప్రపంచంలో అనేక జాతులు, అనేక దేశాల ప్రజలు, అనేక సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన వారు దైవానికి సంతానాన్ని అంటగట్టడం మనం చూస్తుంటాం. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడని, అల్లాహ్కు సంతానం ఉందని చెప్పడం అనేది ఎలాంటి భయంకరమైన విషయం అంటే, ఆకాశం విరిగి మీద పడినాక అది పెద్ద ప్రమాదం కాదు, భూమి చీలిపోయినా పెద్ద ప్రమాదం కాదు, పర్వతాలు తునాతునకలైపోయినా పెద్ద ప్రమాదం కాదు. వీటన్నిటికి మించిన ప్రమాదం ఏంటంటే అల్లాహ్కు సంతానం ఉంది అనడం. మరి అలాంటి యొక్క వ్యక్తులు సంతానం ఉంది అని ఆరాధిస్తూ ఎవరైతే ఉత్సవాలు జరుపుకుంటున్నారో, అంత పెద్ద నేరానికి పాల్పడుతున్నారో వారికి శుభాకాంక్షను తెలియజేయడం, వెల్ విషెస్ చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇది ఎలాంటిది అంటే అభిమానం ద్వారా మాదక ద్రవ్యాల యొక్క దినోత్సవం శుభాకాంక్షలు, వ్యభిచార దినోత్సవ శుభాకాంక్షలు అన్నట్టే. ఎందుకంటే ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు చెప్పిన మాట ఏమిటంటే, ఇది వ్యభిచారం కన్నా భయంకరమైనది ఈ నేరము, అల్లాహ్కు సంతానం ఉంది అని చెప్పడం అంటే అల్లాహ్ను తిట్టడంతో సమానం. అలాగే అల్లాహ్ను యొక్క మాటను నమ్మకపోవడం ఏమిటంటే, మనిషిని అల్లాహ్ పుట్టించాడు, మళ్ళీ తిరిగి బతికించలేడు అని మనిషే వాదిస్తాడు. కనుక అభిమానం ఇస్తారా, ఇది అల్లాహ్కు సంబంధించింది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా దూషించేవారు ఉన్నారు, కార్టూన్ వేసి పరిహసించేవారు. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, వల్లదీన యుదూన రసూలుల్లాహ్ లహుమ్ అదాబున్ అలీం,
ఎవరైతే అల్లాహ్ ప్రవక్తను బాధపెడుతున్నారు, ఏ విధంగా బాధపెడుతున్నారో వారికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నా సహాబాను దూషించకండి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ సబ్బ అస్హాబి ఫఅలైహి లానతుల్లాహి వల్ మలాయికతు వన్నాసి అజ్మঈన్. ఎవరైతే నా సహాబాను దూషిస్తారో వారిపై దైవ అభిశాపం ఉంటుంది, దైవ దూతల అభిశాపం ఉంటుంది, ప్రజలందరి అభిశాపం ఉంటుంది అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా వారు ఎంతటి ఘనాకార్యాలు చేసి వెళ్ళారు అంటే, మీరు జీవితాంతం పుణ్యాలు చేసిన వారు దానం చేసిన పిడికెడు ధాన్యానికి కూడా మీ పుణ్యం సరిపోదు కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమానం ద్వారా ఎంతో ఆప్యాయతతో ప్రేమానురాగతో మనల్ని పెంచి పోషించి పెద్ద చేసిన యొక్క అమ్మానాల్ని తిట్టడం అనేది ఘోరమైన నేరము. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మినల్ కబాయిర్ షత్ము రజులి వాలిదై. కబీరా గునాహకి సంబంధించింది అంటే కొడుకు తన యొక్క తల్లిదండ్రులను తిట్టడం. మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే మల్ఊనున్ మన్ సబ్బ అబాహు మల్ఊనున్ మన్ సబ్బ ఉమ్మహు, తన తండ్రిని తిట్టినవాడు అతను శాపగ్రస్తుడు, అలాగే తన తల్లిని తిట్టినవాడు శాపగ్రస్తుడు. సహాబా అడిగారు, వ్యక్తి అనేది తన తల్లిదండ్రులు కూడా తిడతారా అంటే, అవును తిడతారు. ఎలా అని అడిగారు సహాబా, ఎందుకంటే వారు తిట్టేవారు కాదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అతను ఇతరుల తల్లిదండ్రులు తిడతారు, వారు కోపంతో ఇతని తల్లిదండ్రులు తిడతారు. కనుక పరోక్షంగా వీళ్ళ తల్లిదండ్రుల తిట్టుకి అతను కారణమయ్యాడని ఇక్కడ సెలవీయడం అనేది జరిగింది. అదేవిధంగా అభిమానం ద్వారా ఎంతో అన్యోన్యంగా జీవించాల్సిన జీవితం దాంపత్య జీవితం. కనుక భర్త భార్యను తిట్టడం తప్పు, అలాగే భార్య అనేది భర్తను బండబూతులు అనేది తిట్టడం అనేది కూడా రెండు విధాలా ఇది తప్పు. వీరి మధ్య అనేది ప్రేమపూర్వక సంబంధం ఉండాలి. అదేవిధంగా మన కింద పనిచేసేవారు ఎవరైతే ఉంటారో వారిని కూడా మనకన్నా శక్తిహీనులని, బలహీనులని, లేదంటే మనకన్నా తక్కువ కులం కలిగిన వారని, ధనపరంగా తక్కువ అని, ఇలా అనేక యొక్క ఆలోచనతోటి వారితో అమర్యాదగా వ్యవహరించడం, వారిని దూషించడం, వారిని అనేది తిట్టడం అనేది కూడా చాలా పెద్ద యొక్క నేరము. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూదర్ గిఫారీ రదియల్లాహు అన్హు గారిని అన్నారు, ఏమిటి అతని తల్లి విషయంలో అతన్ని నువ్వు పౌరుషాన్ని తెప్పిస్తావా? నీలో అజ్ఞాన కాలపు యొక్క ఆచారాలు అలానే ఉన్నావయ్యా అంటే, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, జీవితంలో ఆయన ఎప్పుడు మళ్ళీ ఎవరిని అమర్యాదగా మాట్లాడలేదు. తాను తొడిగిన దుస్తులే తన యొక్క పని మనుషులకు కూడా ఆయన తొడిగించేవారు అబూదర్ గిఫారీ రదియల్లాహు అన్హు. అదేవిధంగా అభిమానం ద్వారా ఏ విశ్వాసి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే అతన్ని తిట్టడం అనేది చాలా చెడ్డ విషయము. అతనితో జగడానికి దిగడం అనేది అవిశ్వాసపు చర్య అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మన మధ్య ఉండాల్సింది ప్రేమానురాగాలు, తిట్ల తాంబూలాలు కాదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమానం ద్వారా శైతాన్ని కూడా తిట్టకూడదు. ఒక సందర్భంలో ఒక సహాబీ ఒక ఒంటె అనే దానికి ఒక రాయి తగిలితే శైతాన్ని తిట్టే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నువ్వు శైతాన్ని తిట్టకు, నువ్వు తిట్టడం వల్ల ఈ ఘనాకార్యం నేనే చేశానని పొంగిపోయి గృహస్థ అంత పెద్ద అయిపోతాడు. అదే సమయంలో నువ్వు బిస్మిల్లా అన్నావు అనుకోండి, అతను తగ్గుతూ ఈగలా మారిపోతాడని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక కవి చెప్పిన మాట, క్యా హసీ ఆతీ హై ముజ్కో హజరతే ఇన్సాన్ పర్, ఫేఅలే బద్ ఖుద్ హీ కరే లానత్ కరే శైతాన్ పర్. కనుక అభిమానం ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన గురించి చెప్పిన మాట ఏంటంటే, నేను కూడా మనిషిని కనుక ఏదైనా నా నోటి కూడా ఇలాంటి వెలువడొచ్చు కనుకనే అల్లాహతో ఒక షరతు అనేది చేసుకున్నాను, ఒప్పందం. అదేమిటంటే, ఒకవేళ నా నోటి నుండి ఏదైనా మర్యాదపూర్వక మాట కనుక వెలువడితే అది అతని పాలిట తన పాపాన్ని ప్రక్షాళించేదిగా, అతని పాలిట అది కారుణ్యంగా చెయ్యమని అల్లాహతో నేను వేడుకున్నానని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా మిథ్యా దైవాలను తిట్టడం అనేది కూడా ఇస్లాం దీన్ని నిషేధిస్తుంది. అలాగే అభిమానం ఇట్లారా కోడిని పుంజుని తిట్టడం కూడా నిషేధిస్తుంది, ఎందుకంటే అది నమాజు కోసం లేపుతోంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే సమయం చెడ్డదని, శకునం అని, ఇది అని అదే అని ఏదైతే కాలాన్ని తిడతారో దాన్ని కూడా ఇస్లాం నిషేధిస్తుంది, ఎందుకంటే ఆ కాలాన్ని నిర్వహించే యొక్క
శక్తి ఎవరంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే జ్వరాన్ని తిట్టకూడదు, ఎందుకంటే విశ్వాసి పాపాన్ని జ్వరం ప్రక్షాళిస్తుంది అన్నారు. అదేవిధంగా వ్యక్తి మరణించాడంటే అతను మంచోడా చెడ్డాడా మరణించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని లెక్క తీసుకుంటాడు. కనుక మరణించిన వ్యక్తి కూడా మనం తిట్టకూడదు, గాలిని కూడా తిట్టకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, గాలి శుభవార్తను కూడా మోసుకొస్తుంది, దైవ శిక్షను కూడా మోసుకొస్తుంది. కనుక శుభవార్తను అల్లాహ్ నుండి కోరుకోండి, అతని యొక్క దానిలోని కీడు నుండి అల్లాహ్ శరణు వేడుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమానం మిత్రులారా, ఒక వ్యక్తి పాపిష్టి అంటే అలాంటి పాపిష్టి వ్యక్తిని కూడా మనం తిట్టకూడదు. ఎందుకంటే అభిమానం మిత్రులారా, ఒక వ్యక్తి మన ముందర అనేది అతను గుంతలో పడిపోయి ఉన్నాడు, ఏం చేస్తామండి, చేయిస్తే బయటికి లాగుతాం కదా. మరి పాపం చేస్తున్నా అంటే మనం అక్కడ అతన్ని కాపాడాలి. రెండవది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఆ పాపానికి గురి చెయ్యలేదని మనం సంతోషించాలి, కానీ అతన్ని తోలునాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే చెడుని అసహించుకోవాలి కానీ ఆ వ్యక్తిని కాదు. కనుక అభిమానం అంతిమంగా మనిషిలో అనేక బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతలను మనం జయించి బలాలుగా మనం మార్చుకోవాలి. మన మాట లెస్సగా ఉండేటట్టు చూసుకోవాలి, లెస్గా ఉండేటట్టు అనేది మనం చెయ్యకూడదు. కనుక ముఖ్యంగా మనలో నాయక స్థానంలో ఉన్నవారు వారి మాటల్ని వారు ఆచితూచి మాట్లాడాలి. అలాగే వారి చేతల్ని కూడా వారు అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు వారు విచక్షణారహితంగా వారు వ్యవహరించిన ఒక వారి ప్రవర్తన ఏదైతే ఉందో నిజంగా ప్రజల అభీష్టాన్ని అవమానించే ఒక చర్యగా మారుతోంది. లేదు నేను ఇలానూ ఉంటానంటే ఆ అహంభావంతో కనుక వ్యవహరించినట్లయితే వారు ఎవరైనా కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రులైనా కావచ్చు, ప్రధానులైనా కావచ్చు, సమీప యొక్క భవిష్యత్తే వారికి మంచి గుణపాఠం నేర్పుతుంది. ఇది నిజం, కఠోర సత్యం. కనుక అభిమాన మిత్రులారా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కనుక మన మాట మంచిగా ఉండేట్టు చూసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఆ విధంగా దీవించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.